హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో మలై కాజా అండి. స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీ వేలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుందాం. సో ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ నిండా షుగర్ అనేది తీసుకోవాలి. సో ఏ బౌల్తో అయితే మనం తీసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ అనేది వేసుకోవాలండి. సో నేను ఒక బౌల్కి సరిపడా చేస్తున్నాను. సో నేను తీసుకుంటున్నాను. ఎక్కువ చేసుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకోండి. ఎంత షుగర్ సిరప్ అనేది ఎక్కువ ఉంటే అంత జ్యూసీగా ఉంటుంది అంతే. సో కొంచెం అదే బౌల్తో వాటర్ వేసి, మనకు మరీ పాకం ఏమీ అవసరం లేదండి. గులాబ్ జాము తీసుకునే సిరప్ కంటే కొంచెం స్టిక్కీగా అంటే కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. అయిపోయింది, పాకం రెడీ అయిపోయింది. సో ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే బౌల్తో మైదా పిండి తీసుకొని జల్లించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోవా తీసుకోవాలండి. నేనైతే ఈ కోవా తీసుకున్నాను. సో మీ ఇష్టం, మీరు తీసుకున్న బ్రాండ్ని బట్టి మీరు కోవా అనేది తీసుకోవచ్చు. సో అది 200 గ్రామ్స్ కోవా అండి. సో మనం తీసుకున్న 1 కప్ మైదాకి హాఫ్ కోవా సరిపోతుంది. అంటే 100 గ్రామ్స్ కోవా అనేది సరిపోతుంది. 100 గ్రామ్స్ కోవా తీసుకుంటే 100 గ్రామ్స్ మైదా పిండి అనేది తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో. ఇప్పుడు ఆ కోవాని బాగా మెత్తగా నలుపుకోవాలండి. అంటే బాగా నలుపుకుంటే ఆ దాంట్లో ఉన్న ఫ్యాట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తానికి. సో మెత్తగా నలుపుకోవాలి. చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. చూసారా, ఆ విధంగా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న 1 కప్ మైదా పిండిని ఆ కోవాలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది కొంచెము చల్లగా అయిపోయే వరకు, అంటే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆ కోవాని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా పొడి పొడి అయిపోవాలండి. పిండి మరియు కోవా అనేది బాగా కలిసిపోవాలి. ఆ విధంగా చేసుకోవాలి మనం. ఒక 10 or 15 మినిట్స్ వరకు బాగా చేసుకోవాలండి. మెత్తగా పొడి పొడిగా అయిపోవాలి. చూసారా, ఆ విధంగా ఎంత వీలైతే అంత పొడి పొడిగా అయిపోవాలి. నెమ్మదిగా నిదానంగా పొడి పొడిగా చేసుకోండి. సో ఆ విధంగా అయిపోతుంది. చూసారా, ఆ విధంగా మీరు ఇంట్లో చేసుకునే కోవాతో కూడా చేసుకోవచ్చండి. 1 లీటర్ మిల్క్కి ఒక 100 గ్రామ్స్ కోవా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడా అనేది వేస్తున్నాను. ఒక చిటికెడు సరిపోతుందండి, ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేసారంటే మలై కాజాలు అనేవి ఆయిల్ అనేవి పీల్చేస్తాయి. సో చిటికెడు వేసుకోండి, సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా మనం చపాతీకి పూరికి ఏ విధంగా అయితే కలుపుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలండి. చాలాసేపు అంటే ఒక 15 మినిట్స్ వరకు కలుపుకోవాల్సి ఉంటుంది. బాగా మెత్తగా అయిపోవాలి, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, ఆ విధంగా నెమ్మదిగా చాలా సాఫ్ట్గా కలుపుకోండి. చూసారా, మైదా పిండి అనేది జల్లించి తీసుకుంటే మనకు ఈజీగా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఏమైనా డస్ట్ ఉన్నా నోకున్నా అక్కడికి ఆగిపోతుందండి. సో జల్లించి తీసుకోండి మైదా పిండి అనేది. చూసారా, ఆ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనం చేసేవి క్రాక్స్ లేకుండా బాగా వస్తాయి. సో సాఫ్ట్గా అనేది కలుపుకోండి. చూసారా, ఆ విధంగా చాలా సాఫ్ట్గా వచ్చేసింది. సో ఆ మాత్రం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న పార్ట్స్గా తీసుకోండి. మనం తీసుకున్న పిండి ముద్దలో ఇప్పుడు వాటిని రౌండ్గా చుట్టుకోవాలి. నెమ్మదిగా క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టుకోవాలండి. ఆ విధంగా రౌండ్గా చుట్టుకొని మనం నార్మల్గా చేతితో చేసే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటే చేసుకోవచ్చండి. లేదంటే అలానే గిన్నె మీద పెట్టి చేసినట్లయితే ఈక్వల్గా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే అలా గిన్నె మీద పెట్టి చేసుకోండి. ఆ విధంగా మరీ మందంగానూ అవసరం లేదు, మరీ పలచగానూ అవసరం లేదండి. సో ఆ మాత్రం వస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ మందం ఉంటే సరిపోతుందండి. సో నెమ్మదిగా నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. సో ఆ విధంగా రౌండ్ అనేది చుట్టుకోండి, క్రాక్స్ లేకుండా. నెమ్మదిగా వడలాగా నెమ్మదిగా ఒత్తుకోండి. చూసారా, ఆ విధంగా మనం వేళ్లతోనే ఒత్తుకోండి, చెయ్యి కాదు. ఓన్లీ వేళ్ళు పెట్టి ప్రెస్ చేయకుండా, గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ఒత్తుకోండి, సరిపోతుంది. చూసారా, ఆ విధంగా మనకు కావాల్సిన సైజు కొంచెం వెడల్పుగా పెద్ద సైజు కావాలంటే కొంచెం పిండి ముద్ద అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా నెమ్మదిగా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది స్పెషల్గా నెల్లూరు వైపు ఎక్కువగా చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టి వేడి చేసుకోవాలి. మరీ వేడి అవసరం లేదండి, బాగా పొగలు కక్కేంత వేడి అవసరం లేదు. జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటిని వేసుకోవాలి నెమ్మదిగా. వేసిన వెమ్మటే కదపొద్దండి, అవే నెమ్మదిగా పైకి లేస్తాయి. సో మీరు కదపొద్దు.
నెమ్మదిగా నిదానంగా అవే పైకి లేస్తాయి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని బాగా కొంచెం బ్లాక్ కలర్లోకి రావాలి, అప్పటి వరకు బాగా వేగాలి. చూసారా అవే నెమ్మదిగా పైకి లేసాయి. సో అంతే, బాగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే కొంచెం మాడిపోవడం అలా జరుగుతుంది. కలర్ అనేది కొంచెము మాడిన కలర్లోనే ఉంటుంది. సో ఆ కలర్లోనే రావాలండి, అప్పుడే అవి టేస్ట్గా ఉంటాయి. చూసారా ఆ విధంగా ఆ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని వేడి మీదనే తీసి మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో అనేది వేసుకోవాలి. సో నేను షుగర్ సిరప్ని వేరే దానిలోకి షిఫ్ట్ చేసి పెట్టానండి. సో అలా వాటిలో వేసుకోవాలి. మనం వేసినప్పుడు కొంచెం ఉబ్బినట్టుగా కొంచెం బెల్లం బురిల్లాగే కనిపిస్తాయి, కానీ కొంచెము సిరప్లో బాగా ఉంచాలండి. 3 or 4 hours ఉంచాలి. ఇవి 2 days వరకు నిల్వ కూడా ఉంటాయి. అంటే మనం తడి చెయ్యి తడి స్పూన్ అనేది తగలకుండా ఉంచితే సరిపోతుంది. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు కొంచెం చెప్పాను కదా, షుగర్ సిరప్ అనేది ఎక్కువగా ఉన్నా పర్వాలేదండి, జ్యూసీగా తినొచ్చు, సరిపోతుంది. చూసారా ఆ విధంగా నెమ్మదిగా అవే సాఫ్ట్ అయిపోతాయండి. 3-4 hours వరకు అలా వదిలేసేయండి. ఇవి కొంతమంది మనకు నెల్లూరు సైడ్ అయితే కొంచెం షుగర్ అనేది పైన చల్లి తింటూ ఉంటారు. కొంతమంది బాగా స్వీట్గా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా తింటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 3 hours వరకు అలా మూత పెట్టేసి వదిలేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీ అయిన మలై కాజా అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఆ విధంగా షుగర్ అనేది పైన చల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి మీరు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో రావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.